ఇరాన్ సుప్రీం ఖమేనీ హతమైనటువంటి తర్వాత ఇరాన్ని మరలా లీడ్ చేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఎవరు లీడ్ చేస్తారనేటువంటి ప్రశ్నకు తెరదించుతూ ఈ తలెత్తినటువంటి ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. తండ్రి వారసుడిగా ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అత్యవసరంగా సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో దేశం సంక్షోభంలో ఉన్న తరుణంలో పగ్గాలను సమర్థుడైనటువంటి వ్యక్తికి అప్పగించాలని భావించిన ఇరాన్ పాలక వర్గం మొజ్తబా వైపే మొగ్గు చూపింది. పూర్తిగా మొజ్తబా ఖమేనీ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలలో లేదా ప్రభుత్వ పదవులలో కనిపించలేదు. కానీ తన తండ్రి అలీ ఖమేనీకి అత్యంత నమ్మకమైనటువంటి సలహాదారుగా ఉంటూ ఇరాన్ కీలక నిర్ణయాలను ప్రభావితం చేసేవారని ప్రతీతి. ముఖ్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పైన ఆయనకు బలమైనటువంటి పట్టు కూడా ఉంది. 1969లో జన్మించిన మొజ్తబా చిన్నతనం నుంచే మతపరమైనటువంటి విద్యను అభ్యసించారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొనడం వల్ల సైనిక వర్గాలలో ఆయనకు తిరుగులేనటువంటి గౌరవం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఆయన్ని అత్యున్నత పీఠం పైన కూర్చోపెట్టడానికి కారణంగా మారింది.